రేప్ కేసులు, యాక్సిడెంట్ వల్ల కేసులు, ఇవన్నీ మనిషికి బుద్ధి ఉండి జ్ఞానం ఉండే చేస్తున్నారు. అది మాత్రము నష్టం జరగలేదు సుప్రీంకోర్టుకి, మూగ జీవాలు మాత్రం చేసింది నష్టం అనిపిస్తుంది. సో ఇది తప్పు. ఇండియా కానీ ఈ డెసిషన్ తీసుకుంటే, ఐఎమ్ టెలింగ్ యూ, మార్క్ మై వర్డ్స్ టుడే, రైట్ ఫ్రమ్ నేపాల్ టిల్ కన్యాకుమారి ఒక్కొక్కటి దేవుడు ఎట్లా చేయాలో అట్లా చూపించుకుంటూ వస్తాడు. అండ్ వీఆర్ రెడీ టు పే ద ప్రైజ్ యాజ్ గుడ్ హ్యూమన్ బీయింగ్. మోదీ గారు కరోనా టైంలో ఒక వీడియో వచ్చిందండి. అతను ఏం చెప్పారంటే, మీరందరూ చక్కగా సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వెరీ గుడ్, మీ చుట్టుపక్కల ఉన్న జీవుల్ని కూడా కొంచెం చూసుకోండి అని ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. యాక్చువల్లీ అది చెప్పిన మనిషి ఈ రోజున ఆయన కింద ఉన్న రేఖా గుప్తా గారు ఇలాంటి డెసిషన్ ఎలా ఇవ్వగలిశారు? ఆయన ఎందుకు మూగగా కూర్చున్నారు? సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో వీధి కుక్కల పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను షెల్టర్స్ హోమ్స్ కి తరలించేలా తీర్పు ఇవ్వడం తప్పని, ఇది మానవత్వానికి విరుద్ధమని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు వీధి కుక్కల దాడులతో రోజువారీ జీవితం భయంతో నిండిపోతుందని కొందరు చెబుతున్నారు. హైదరాబాద్లో జంతు హక్కుల సంఘాలు, డాగ్ లవర్స్ పెద్ద సంఖ్యలో నిరసనకు దిగారు. కుక్కలు కూడా మనం సమాజంలో భాగమని, వాటిని అలా తరలించడం సమస్యకు పరిష్కారం కాదని వారు స్పష్టం చేశారు. వాటికి ఆహారం, టీకాలు, సురక్షితమైన ప్రదేశం కల్పించాలి. వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని డాగ్ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. జంతువులు కూడా జీవులేనని గుర్తు చేస్తూ కుక్కల సమస్యకు మానవత్వంతో కూడిన పరిష్కారమే కావాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. సమాజంలో భాగమైపోయిన ఈ వీధి కుక్కలు కొందరికి భయం కలిగిస్తే మరికొందరికి మిత్రుల్లా ఉంటాయి. పిల్లలతో ఆడుకుంటూ కాపలా కాస్తూ కనిపించే ఈ కుక్కల్ని అలా రీలొకేట్ చేయడం వాటిని చంపడంతో సమానం. మేడం, మీకు ఎన్ని పూటలు మీరు ఫుడ్ లేకుండా ఉండగలుగుతారు? ఆన్సర్ చెప్పండి. ఎన్ని పూటలు మీరు ఫుడ్ లేకుండా ఉండగలుగుతారు? ఎంతసేపు వాటర్ తాగకుండా ఉండగలుగుతారు? అవి ప్రాణులే కదా, మరి వాటికి కూడా దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. పూర్వం అయితే మన ఇళ్ళ ముందు కొంచెం ఒక ముద్ద పడేసే వాళ్ళం, హ్యాపీగా తినేసి వెళ్ళిపోయేవి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? క్లీన్ అండ్ నీట్ అనేసి, స్వచ్ఛ భారత్ అనేసి మొత్తం తీసేశారు గార్బేజ్. నెక్స్ట్, పాపులేషన్ కంట్రోల్ అనేది కరెక్ట్గా జరగలేదు. ఏబీసీ స్టెరిలైజేషన్, యాంటీ బర్త్ కంట్రోల్ అనేది జరగలేదు. మరి వాటి పాపులేషన్ పెరిగిపోతుంది అంటానికి కూడా రీజన్ ఏంటంటే, మనం ఎంక్రోచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కంప్లీట్గా. బిల్డింగ్స్ అనేసి, స్కై స్క్రాపర్స్ అనేసి కంప్లీట్గా కాంక్రీట్ జంగల్ని మనం క్రియేట్ చేస్తున్నాం. అవి ఉన్న ఆవాసాలని మనం తీసేసుకున్నాం. ఎటు పోవాలి అవి? ఎటు పోతాయి? ఎంతవరకు పరిగెడతాయి? అది ఒకసారి ఆలోచించాలి ఒక జీవిని అనే ముందు, అంతే కదా. ఇప్పుడు మంకీస్ ప్రాబ్లం వస్తుంది. బయటకు ఎందుకు వస్తున్నాయి మంకీస్ అన్ని? డిఫారెస్టేషన్ జరుగుతుంది. కంప్లీట్గా ఫారెస్ట్లో ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నారు. రోడ్డు మీద రాకుండా ఎటు పోతాయండి? ఎంతసేపు మనిషే ఉండాలంటే కుదరదు. ప్రకృతికి మనం అవసరం, ప్రకృతికి మనం అవసరం లేదు. ప్రకృతే మనకు అవసరం. అది గుర్తుపెట్టుకొని ముందుకెళ్తే బెటర్. ఈ గౌరీ గారు చెప్పినట్టు ఇట్స్ ఎ సింపుల్ ప్రాబ్లం, సింపుల్ సొల్యూషన్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యి అండ్ అమ్మా నాన్న మీ ఇద్దరు కొట్టుకోవడం వల్ల వాడు ఫెయిల్ అయ్యాడని ఎంత నిజమో, ఎగ్జాక్ట్గా డాగ్స్ పాపులేషన్ పెరిగింది అని చెప్పడానికి కూడా అంతే నిజం. మన చేతిలో ఉంది. డాగ్స్ పాపులేషన్ కంట్రోల్ చేయడం అనేది మన చేతిలో ఉంది. మనకు ఆల్రెడీ ఏబీసీ రూల్స్ ఉన్నాయి, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ఉన్నాయి, ప్రాపర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి. వాటిని స్టెరిలైజేషన్ తీసుకెళ్ళేసి స్టెరిలైజేషన్ చేపించి యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ వేయించడం కానీ, ఇదంతా ఆ మెకానిజం అంతా కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ ఉంది. సో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. రకరకాల స్కాములు చేసి ఉండొచ్చు. వాళ్ళు 100 డాగ్స్కి స్టెరిలైజేషన్ చేసి 1000 డాగ్స్ అని రాసేసి డబ్బులు దొబ్బేసి ఉండొచ్చు. సో ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది? అలొకేట్ చేసిన బడ్జెట్ అంతా ఎక్కడికి పోతుంది? సో వాళ్ళు ఫెయిల్ అయ్యి డాగ్స్ని తీసుకొని వెళ్ళేసి మేము ఎక్కడో ఫారెస్ట్లో ఎక్కడో షెల్టర్లు కడతాం, అక్కడికి రీలొకేట్ చేస్తాం, ఇక్కడికి రీలొకేట్ చేస్తాం అంటే ఎంత సమంజసం అది? డాగ్స్ ఇక్కడే ఉండాలి, ప్రజల మధ్య ఉండాలి. వాటికి లవ్ కావాలి. లవ్ మనకు ఒక్కరికేనా? అమ్మ, నాన్న, చెల్లి, ఇవన్నీ డాగ్స్ యానిమల్స్కి వద్దా? యానిమల్స్కి కూడా లవ్ కావాలి. స్టెరిలైజేషన్ ఒకటి. రెండోది, వాటి పాపులేషను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 5 ఇయర్సా 10 ఇయర్సా ఒక టైం లిమిట్ సెట్ చేసేసుకొని ప్రాపర్ ప్లాన్డ్ వేలో స్టెరిలైజేషన్ చేస్తే
వాటి బర్త్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది, పాపులేషన్ విల్ కమ్ డౌన్. ఇప్పుడు తమాషా ఏంటంటే ఒక 20 to 30 years బ్యాక్ మన ఇండియా పాపులేషన్ చూసుకుంటే ఎంత ఉండేది? లెస్ దాన్ 100 crores. ఈరోజు 1.4 billion, 140 crores. అంటే అందులో కూడా మనం ఫెయిల్ అయ్యాము. మన పాపులేషనే మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము. డాగ్స్ పాపులేషన్ గురించి కంట్రోల్ చేయలేక వీళ్ళు ఫెయిల్ అయిపోయి వీళ్ళ ఫెయిల్యూర్ని డాగ్స్ మీద రుద్దేసేసి ఆ షెల్టర్స్కి మూవ్ చేస్తాం, అక్కడ పెడతాం. అవి జైళ్ళు అండి. షెల్టర్స్ అనేది జైలు. సో యానిమల్స్ని తీసుకొని వెళ్ళేసి మీరు జైల్లో పెడతారా? నో, నాట్ రైట్. మన లవ్ కావాలి, మన దగ్గరే ఉండాలి. ప్లస్ అవి మన దగ్గర ఉంటే మనకే సేఫ్టీ. ఇప్పుడు రోడ్డు మీద అమ్మాయి వెళ్తుంటే గోల్డ్ చైన్ వేసేసుకొని చైన్ స్నాచర్స్ వస్తారు, బైక్ మీద స్నాచ్ చేసుకుని వెళ్ళిపోతారు. అదే డాగ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ వెంటపడి వాళ్ళిద్దరిని కింద పడేస్తుంది బైక్ మీద నుంచి. మీరు పోలీసులను అడగండి, స్టాటిస్టిక్స్ తీయండి, ఎంత క్రైమ్ రేటు తగ్గిందో ఈ డాగ్స్ వల్ల. యా, ఎగ్జాక్ట్లీ. అలాంటి డాగ్ని తీసుకొని వెళ్ళేసి అక్కడ పడేస్తాం, ఇక్కడ పడేస్తాం, షెల్టర్లో పెడతాం. షెల్టర్లో పడేస్తే నెంబర్ 1 దట్ ఈస్ ద డెత్ సెంటెన్స్ ఫర్ దెమ్. అది ఒక మరణ శిక్ష. ఎందుకంటే వాటికి టెరిటోరియల్ బిహేవియర్ ఉంటుంది. మనం ఎలాగా నా ల్యాండ్లోకి నువ్వు ఎందుకు వచ్చావని గొడవ పడతామో వాటికి కూడా ఒక బౌండరీ ఉంటుంది. అవి పుట్టినప్పటి నుంచి ఇక్కడ వరకు వాటి ప్లేసు. వేరే డాగ్స్ ఈ ప్లేస్లోకి వస్తే అవి అటాక్ చేస్తాయి వాటిని. ఈ డాగ్స్ అటు వెళ్తే అవి అటాక్ చేస్తాయి. సో వాటికి టెరిటోరియల్ బిహేవియర్. వీటన్నిటిని తీసుకొని వెళ్ళేసి నేను ఒకే చోట వేసేస్తాను, ఏదో జూ పార్క్లో వేసేసినట్టు, కోతులు వేసినట్టు, ఇంకో దాన్ని వేసేసినట్టు అని చెప్తే అవి కొట్టుకొని ఇంజూర్ చేసుకొని చచ్చిపోతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే అక్కడ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తారో కేర్ టేకర్స్, వాటిని చూసుకోవడానికి, వాటికి ఫుడ్ పెట్టడానికి ప్రేమతో పెడతారా? నో, వాడు డ్యూటీ చేస్తాడు, అలా ఇసిరేస్తాడు. అలా ఇసిరేసేసి వాడు డ్యూటీ వాడు ఫినిష్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ ఫుడ్ ఎన్ని తింటాయో తెలుసా? ఇప్పుడు స్ట్రీట్స్లో అయితే యానిమల్ ఫీడర్స్ ఎవరైతే ఫీడ్ చేస్తున్నారో వాళ్ళు ప్రాపర్గా 4 డాగ్స్ ఉంటే 4 ప్లేట్స్ తీసుకొచ్చేసేసి ఒక్కొక్క దానికి సెపరేట్గా దూరంగా పెట్టేసేసి అంతే ప్రేమగా అన్నీ తిన్నాయా లేదో చూసుకొని ఇంత ప్రేమ చూపించేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి స్ట్రెస్ బర్స్ట్ కూడా. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ చాలా స్ట్రెస్లో ఉన్నారు. ఇది స్ట్రెస్ బర్స్ట్. అంటే ఎంప్లాయీస్కి వచ్చే స్ట్రెస్ బర్స్ట్ని నువ్వు దూరం చేసేసి ఎక్కడో డాగ్స్ని తీసుకుని అక్కడ పడేసేసి మీరు స్ట్రెస్తో చావండ్రా అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. ఇప్పుడు మనం 30sలో హార్ట్ అటాక్ గురించి మాట్లాడుకున్నాం. రేపొద్దున 10-15లోనే వస్తుంది. స్టూడెంట్స్ ఈ మార్కులు, ర్యాంకులు, ఈ టెన్షన్తో. అదే కాసేపు డాగ్స్తో ఉండి ఆడుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటారు. స్ట్రెస్ బర్స్ట్ అయిపోతుంది, స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ మన దగ్గర ఉంటే డాగ్స్ ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు తీసుకుని వెళ్ళేసి అక్కడేసేస్తే చచ్చిపోతాయి, అవన్నీ చచ్చిపోతాయి. సో డెత్ సెంటెన్స్. చంపాలనుకుంటున్నారు యానిమల్స్ని, మేము చచ్చిపోతాం ముందు. ఫస్ట్ మమ్మల్ని చంపండి, మమ్మల్ని చంపేసేసి అప్పుడు తీసుకెళ్ళండి యానిమల్స్ని బయటికి. సింపుల్ ఫార్ములా. ఇంకా రెసిడెంట్స్ అంటారా, లోకల్ రెసిడెంట్స్ ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో డాగ్స్ మా ఎంటబడుతున్నాయి, మమ్మల్ని కరుస్తున్నాయి అని చెప్పేసి, వాళ్ళకి ఒక డాగ్ని ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలియని నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. మనం ఇంత టెక్నాలజీ వైపు పరిగెడుతున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదిదని, మన పక్కన ఉన్న డాగ్ని మనం దాంతో ఎలా బిహేవ్ చేయాలి, దాంతో కరిపించుకోకుండా ఎలా ఉండాలని నాలెడ్జ్ కూడా లేదు. లేనప్పుడు మాలాంటి ఎన్జిఓస్కి రీచ్ అవ్వాలి. మేము గైడ్ చేస్తాం, వాళ్ళకి ట్రైన్ చేస్తాం. సింపుల్ థింగ్ అండి. ఒక చిన్న బిస్కెట్ దానికి ఆఫర్ చేస్తే, వెళ్తూ నడుచుకుంటూ ఒక చిన్న బిస్కెట్ ఆఫర్ చేస్తే నెక్స్ట్ డే నుంచి తోక ఊగించుకుంటూ హ్యాపీగా ప్రేమగా చూస్తుంది. అది ట్రై చేయమనండి వాళ్ళని. ఎందుకు ట్రై చేయరు? ఊరికే పక్కవాడి మీద పడి ఆడడం. ఎప్పుడైనా పక్కింటోడు మంచి కారు కొన్నాడని పక్కింటోడి మీద పడతారు, డాగ్స్ ప్రశాంతంగా పడుకుని అని చెప్పేసి డాగ్స్ మీద పడతారు. ఇంకెప్పుడు ఇదే బుద్ధ మనకి. మారరా జనాలు మారాలి. జనాలు మారి అది ట్రై చేయండి, ఆ ట్రిక్ ట్రై చేయండి. అవి చేజ్ చేయవు. ఎప్పుడు చేజ్ చేస్తాయంటే, ఒక ఫిమేల్ డాగ్ పిల్లల్ని కనిందనుకోండి, ఒక 4-5, వాటిని ఎవడో రోడ్డు మీద క్రాస్ చేసేటప్పుడు యాక్సిడెంట్ చేసి చనిపోయాడు అనుకోండి, చంపేశాడు అనుకోండి యాక్సిడెంట్తో, ఆ మదర్ ఏడుస్తుంది. సేమ్ మన హ్యూమన్ ఫీలింగ్స్. వాటికి మనకెలా ఫీలింగ్ ఉంటుందో, మనకెలా ఎమోషన్స్ ఉంటాయో, మనకెలా పెయిన్ ఉంటుందో, యానిమల్స్కి కూడా అంతే ఉంటాయి. కాకపోతే నోరు లేదు, వాటి భాష మనకు తెలియదు కాబట్టి మనకు అర్థం కాదు. మాకు అర్థమవుతుంది, ఎందుకంటే వాటి భాష వాటితో మేము మాట్లాడతాం. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు డాగ్స్తో మేము మాట్లాడతాం. రాత్రి నేను ఒక ఫుడ్ పెట్టేసి అక్కడ వాడు వెళ్ళి స్మెల్ చూసేసి పక్కకు వస్తే నాతో పాటు కొంచెం దూరం వచ్చాడు. రేయ్ వెళ్ళరా అని చెప్పి చూపించాను. ఆ ఫుడ్ వైపు చేయి చూపించాను. 3 సార్లు చూపిస్తే వాడు హ్యాపీగా వెళ్ళిపోయి అక్కడ తినేశాడు. మరి వాడికి ఎలా అర్థమైంది? వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కాకపోతే మనకు వాటిని అర్థం చేసుకోవడం వాటికి చేత కాదు. వాటికి వచ్చు, మనకి చేత కాదు.
సో మనం అందులోకి వెళ్ళిపోయి వాటిని మచ్చిక చేసుకొని వాటితో పాటు ఉండాలి. ఇప్పుడు ఆవులు ఎద్దులు ఇవన్నీ మరి ఎలా మచ్చిక చేసుకున్నాం మనం? అవి కూడా పొడిచాయి కదా. ఎద్దులు ఎంతమంది ఫార్మర్స్ని పొడిచి చంపేశాయి, మనం వ్యవసాయం ఆపలేదు కదా. సో సేమ్ ఇది కూడా వాటితో పాటు ఉండాలి. సో అవి చేంజ్ చేసుకోకుండా స్పీడ్గా వెళ్ళగా అవి డిసిప్లిన్ పెడతాయి. యాక్చువల్గా పోలీసులు ఏవైతే చెప్తున్నారో స్పీడ్ లిమిట్ 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అని, ఎవడన్నా రయ్యమని బైక్ వేసుకొని వాటి ముందు వెళ్ళిపోతే ఎంటపడతాయి. అది డిసిప్లిన్గా తీసుకోవాలి, స్లోగా వెళ్ళాలి, పరిగెత్తకూడదు. ఓకే, ఒకవేళ ఏదైనా డాగ్స్ ఇందాక గౌరీ గారు చెప్పారు కదా, గౌరీ గారిని మీరు క్వశ్చన్ అడిగారు, డాగ్స్ వచ్చేస్తాయి పైకి, ఈవెన్ ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కానీ వచ్చేస్తాయి అని చెప్పారు కదా. ఎప్పుడు వస్తాయి అంటే వాటికి మంచిగా ఆకలిగా ఉండి మన దగ్గర కవర్ ఏదైనా ఉంటే ఈ కవర్లో ఫుడ్ ఉందేమో, నా కోసం తీసుకొచ్చారేమో అని దగ్గరికి వస్తాయి. అంతే, సింపుల్ సొల్యూషన్. మనం కామ్గా మన దారిని మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే అవి వచ్చేసి స్మెల్ చూసేసి బ్యాక్ వెళ్ళిపోతాయి. సింపుల్ సొల్యూషన్. అవి చేయవు, అసలు ఎవరిని చేయవు. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ ఏంటి, వాటికి రేబీస్ వచ్చో లేకపోతే పిచ్చి పట్టో సంథింగ్ ఏదో అంటుంటాం కదా మనం. అలాంటప్పుడు కొంచెం అగ్రెసివ్ బిహేవియర్తో వాళ్ళని ఏదన్నా అటాక్ చేసి ఉంటారు. ఎవడో రాయి తీసుకుని కొట్టుంటారు, కర్ర తీసుకుని కొట్టుంటాడు. సో ఆ గ్రడ్జ్ అంతా అది మైండ్లో పెట్టుకొని అటాక్ చేయడం, అగ్రెస్ అయిపోయి నన్ను బతకనివ్వట్లేదు ఇక్కడ అని చెప్పేసి అటాక్ చేస్తాయి. కానీ నార్మల్గా అయితే ఏ డాగ్స్ వాటంతట అవి అటాక్ అసలు చెయ్యవు. ఎందుకంటే వాటికి పని పాట ఏం లేదా, అటాక్ చేయకుండా అటాక్ చేయడమేనా వాటి పని. వాటిపైన ఆడుకుంటుంది. హ్యాపీగా కడుపు నిండిపోతే వాటర్ తాగేసేసి హ్యాపీగా ఒక చోట వెళ్ళి పడుకొని హ్యాపీగా నిద్రపోతాయి. మీరు చూస్తూ ఉంటారు, ఎక్కడ చూసినా డాగ్స్ ఎక్కువ నిద్రపోతుంటాయి. వాటికి అసలు స్లీపింగ్ టైమే ఎక్కువ. డైలీ 24 అవర్స్లో 18 to 19 అవర్స్ నిద్రపోతాయి అవి. ఓన్లీ 4-5 అవర్స్ ఫుడ్ కోసం వాటర్ కోసం ఎత్తుకుంటూ ఉంటాయి. అదే మనం ఫుడ్ పెట్టామనుకోండి, ఆ 4-5 అవర్స్ కూడా హ్యాపీగా నిద్రపోతాయి, తినేసేసి పడుకొని నిద్రపోతాయి. సో మన చేతిలో ఉంది అది, వాటిని ఎలా కంట్రోల్ చేయాలనేది. మనం వాటిపై ఆడవలసిన అవసరం లేదు. సింపుల్ సొల్యూషన్ అండి యానిమల్స్కి. ఇది దేవుని సృష్టి, మనిషి ఒక్కడిదే కాదు, ఏది కూడా మనిషి ఒక్కడిదే కాదు. పోనీ జంతువులను చంపేసి మనం ఏమన్నా ప్రశాంతంగా ఉంటామా అంటే మనం కూడా ఏమి ఉండం. మనిషిలో ఎన్ని లోపాలు ఉంటాయంటే, నేను మీకు కొన్ని వీడియోస్ టైం ఉంటే నెక్స్ట్ చూపిస్తాను. చిన్న పిల్లలు అడుగులు తీసి అడుగులు వేసే పిల్లలు, చిన్న చిన్న కుక్క పిల్లలు నేలకేసి కొట్టిన వీడియోస్ ఇందాక తినకి చూపించాను నేను. అవి కరవకూడదని ఎక్స్పెక్ట్ చేస్తాం. దళితుల కోసం ఎందుకు అంబేద్కర్ గారు ఇంత ఫైట్ చేశారు చెప్పండి? మాట్లాడలేకపోయారనే కదా. మరి ఇప్పుడు ఇవి మాట్లాడలేకపోతున్నాయి కాబట్టి దీనికోసం ఎవరు ఫైట్ చేయాలండి? మానవత్వం ఉన్న మనుషులే కదా. ఆ బేసిక్ థింగ్ ఎందుకు మర్చిపోతున్నాం? ఇన్ని మాట్లాడుతున్నాం, కరుస్తున్నాయి. ఇక్కడ ఇన్ని కుక్కలు ఉన్నాయి, ఎవరు ఒక్క కరిసిన కేసు చూపించండి. అక్కడ ఒక్కసారి చూడండి డాగ్స్, ఒక్కసారి అక్కడ తిండి గింజల కోసం పక్షులు కేసిన గింజలు తింటున్నాయి. అవి ఎక్కడో ఒకటి జరిగిందని, ఎక్కడో ఏదో జరిగిందని అన్నిటి మీద రుద్దడం అన్యాయం. కానీ ఒక గ్రూప్ ఆఫ్ మెన్ ఉన్నారనుకోండి, ఒక అమ్మాయి వెళ్ళలేదు, ఒక గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఉంటే ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా దానిలో ఎవడో ఒకటి ఏదో ఒకటి చేస్తాడు, అన్డౌటెడ్లీ చేస్తారు. చిన్న పిల్లలు సరదాగా నవ్వుతూ వీడియోస్ పెడుతుంటే ఇన్స్టాలో, నైట్కి వస్తావా కింద కామెంట్స్. ఇంకా నేను చెప్పలేను అలాంటి మాటలు. ప్రైవేట్ పార్ట్స్ గురించి ఇంత వల్గారిటీ మనలో పెట్టుకొని అన్యాయంగా వాటిని ఎందుకు అండి హింసించాలి? సింపుల్ థింగ్ ఏంటంటే స్టెరిలైజేషన్ చేయిస్తే అసలు ఇంత దాకా పాపులేషన్ వచ్చేది కాదు. మరి ఆ మనీ అంతా మనం తినేసేసి, ఇంకా చెప్పాలంటే యానిమల్ రెస్క్యూవర్స్గా మేము lakhs of rupees స్పెండ్ చేస్తున్నాం. వీఆర్ లిటరలీ హెల్పింగ్ అవుట్ గవర్నమెంట్ ఫర్ ద స్కామ్స్ దే ఆర్ డూయింగ్. వీఆర్ హెల్పింగ్ అవుట్. ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని కరుస్తున్నాయి అంటున్నారో వాళ్ళని కూడా మేమే ప్రొటెక్ట్ చేస్తున్నాం. వాటికి వ్యాక్సిన్స్ ఇప్పించి వాళ్ళు కొడతారు, కానీ వాళ్ళు బాగుంటున్నారంటే రీజన్ మేము చేసే సాక్రిఫైస్ మా రక్తం చిందించి మరీ చేస్తున్నాం. లిటరల్గా చెప్పాలంటే జస్ట్ బికాస్ వీ వాంట్ అ బెటర్ సొసైటీ. పీపుల్ హూ వాంట్స్ టు కిల్ డాగ్స్, యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ బెటర్ సొసైటీ. యు ఆర్ జస్ట్ షోయింగ్ యువర్ హేట్రెడ్ దట్ యు లవ్ హ్యూమన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ దిస్. ఈ రూపంగా మీరు చెప్తున్నారు. అలా అని చెప్పి వీడేమన్నా మనిషికి హెల్ప్ చేస్తారంటే చేయరండి. నన్ను కొట్టడానికి వచ్చారు 40 మంది, జస్ట్ డాగ్కి బిస్కెట్స్ పెడుతున్నానని చెప్పి. నన్ను కొట్టే అధికారం నీకు ఎవడిచ్చాడు? నువ్వు మనిషిని ప్రేమిస్తున్నావు కదా. నాకు ఆయన ఏమని చెప్పాడు, నువ్వు అనాథలకు హెల్ప్ చేయి అన్నాడు. నేనన్నా నాకు పేరెంట్స్ లేరండి, అనాథని, నాకు హెల్ప్ చేయండి మీరు చేస్తారన్నారు కదా. నేను ఎందుకు చేస్తా? అదేంటది? నువ్వు నా డబ్బుకి ఏం చేయాలి, నువ్వు నాకు సలహా ఇస్తున్నావు, మరి నువ్వు చెయ్యి. యూ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. సో ఉచిత సలహాలకి, ప్రాణాలకి అండి, మనిషి ప్రాణం గొప్పదా అంటే, ఏమన్నా ప్రాణం పోతే ఏమన్నా బంగారు పెట్టెలో పెట్టినా దాని శవం అనే అంటారు.
మనిషి చచ్చిపోయినా ఈ భూమిలోనే పెట్టాలి, జంతువు చచ్చిపోయినా ఆ భూమిలో పెట్టాలి. వాడు చచ్చిపోయిన ఆ భూమిలో పెట్టే ముందు ఏ జంతువుని పాతి ఉంటాడో తెలియదు. ఆడికి ఎంత ఇష్టం లేని కుక్క కళేపురం అక్కడ ఉన్నా అండ్ అక్కడ పెట్టాల్సిందే. కాబట్టి ఎవ్వడమైనా ఎంత బాగా బతికినా, ఎంత ఎస్సీ కోర్టు ఆమె చనిపోయినా, ఎవరు చనిపోయినా భూమిపైన ఆ మట్టిలోకి వెళ్ళాల్సిందే. ఎవడు శాశ్వతంగా ఉండడు. ఉన్నప్పుడు కోఎగ్జిస్టెన్స్ నేర్చుకోకపోతే మన లైఫ్ మనమే హెల్ప్ చేసుకుంటున్నట్టు. ఇంకొక ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్, ఇప్పుడు డాగ్స్ని చంపేస్తారు, ఓకే, ఇంకే ప్రాబ్లమ్స్ రావా? వస్తాయా? రావా? రేప్స్ ఆపుతారా? అన్నిటికీ డాగ్సే సొల్యూషనా? మరి ఇప్పుడు మెన్ అందరినీ రేపిస్టులని నేను ముద్ర వేయచ్చు కదా, వేయచ్చా? అన్ని డాగ్స్ కరుస్తున్నాయి, అందరు మెన్ రేప్ చేస్తారు. ఇక్కడ మెన్ ఉన్నారు, స్టిల్ ఐఎమ్ టాకింగ్, అందరు మెన్ రేప్ చేస్తారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? రేపిస్టులు అందరినీ, యానిమల్స్ దేనికి పనికిరావు కదండి. మరి మెడికల్ ల్యాబ్స్లో యానిమల్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? దీనికి ఏమన్నా ఆన్సర్ ఉందా మీ దగ్గర? గవర్నమెంట్కి, why the heck are you using animals when you hate them so much? Why don't you use rapists, murderists? మర్డర్స్ చేసే వాళ్ళని ఎందుకు యూజ్ చేయట్లేదు? మానభంగాలు చేసే వాళ్ళని ఎందుకు యూజ్ చేయట్లేదు? తల్లిదండ్రులను చంపే వాళ్ళని ఎందుకు యూజ్ చేయట్లేదు? ఇవన్నీ పక్కన పెట్టండి. మనుషులంటే ఇంత ప్రేమ కదా. ఒక్కొక్కళ్ళు 4-5 పిల్లల్ని కంటారు, వాళ్ళు అడుక్కు తింటారు, వీళ్ళు అడుక్కునే తింటారు. ఇదేనా ఫ్యూచర్? వీళ్ళకి పాపులేషన్ కంట్రోల్ వద్దా? అంటే నువ్వు మనిషివి కాబట్టి పాపులేషన్ ఎంతైనా పెంచొచ్చా? చిన్న పిల్లలు అని వదిలేస్తే వాళ్ళే పెద్ద అయినాక రేపిస్టులు అయ్యి క్రిమినల్స్ అయ్యి కూర్చుంటారు. నిన్ను నన్ను చంపడానికి కూడా వాడు రెడీ అవుతాడు. ఈరోజు నువ్వు కుక్కను కొట్టాడు కదా, కొట్టు 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 అని నేర్పుతున్నావు కదా, రేపు నిన్ను తంతాడు రోడ్డు మీదకి. అయ్యో పాపమని అందరూ ఇలాగ జాలి పడతారు. ఎవడికి ఏమి సాయం చేయరు. నేను చెప్పేది ఒక్కటే ఏంటంటే, కోఎగ్జిస్టెన్స్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఇఫ్ యూ హ్యూమన్ వాంట్ టు సర్వైవ్. ఎల్స్ యు ఆర్ క్రియేటింగ్ అ హెవోక్ ఆన్ యువర్ లైఫ్ అండ్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇండియా కానీ ఈ డెసిషన్ తీసుకుంటే, ఐఎమ్ టెలింగ్ యూ, మార్క్ మై వర్డ్స్ టుడే, రైట్ ఫ్రమ్ నేపాల్ టిల్ కన్యాకుమారి, ఒక్కొక్కటి దేవుడు ఎట్లా చేయాలో అట్లా చూపించుకుంటూ వస్తాడు. అండ్ వీఆర్ రెడీ టు పే ద ప్రైజ్ యాజ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. థ్యాంక్ యూ. కుక్కలను ప్రేమించేవారు సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, మరోవైపు వీధి కుక్కల దాడిలో రోజువారీ జీవితం భయంతో నిండిపోతోందని కొందరు చెబుతున్నారు. వీధి కుక్కల దాడులు, కాట్లు, కేసులు తరచుగా వార్తల్లోకి వస్తూనే ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు మినహాయింపు లేకుండా బలైపోతున్నారని బాధితులు చెబుతున్నారు. ప్రత్యేకంగా అపార్ట్మెంట్లు, కాలనీల్లో నివసించేవారు రాత్రి సమయంలో కుక్కల గుంపులు తిరగడం వల్ల బయటికి రావడానికి కూడా భయపడుతున్నారని చెబుతున్నారు. జంతువులను కూడా కాపాడాలి, కానీ మనుషుల ప్రాణాలకు ముప్పు వస్తే ఎవరూ ఊరుకోరు. కాబట్టి జాగ్రత్తలు, కంట్రోల్ రెండూ అవసరం. కుక్కలకు వ్యాక్సిన్లు ఇవ్వడం తప్పనిసరి అని అంటున్నారు. ఏం పేరు నాన్న నీ పేరు? పేరేం పేరు నీ పేరు? ఏమవుతులే. ఓయమ్మో. ఓకే, కుక్కలు 100 కుక్కలు ఉన్నాయి. ఇట్లాంటి చిన్న పిల్లలు చూడొచ్చు ఎంత దారుణంగా కరిచాయో. ఈ పాపం ఈ బాబుని ఈ హ్యాండ్ మొత్తం పీక తిన్నాయి. పిల్లలకు పీక తింటున్నాయి కుక్కలు. హైదరాబాదులో ఇలాంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల, అన్ని చోట్ల కూడా ఇట్లే ఉంది. ఈ విధంగా కరుస్తుంది. అభంశుభం తెలియని పిల్లలు ఆడుకునే సమయంలో కూడా ఎగబడుతున్నాయి. ఈ విధంగా పిల్లల మీదకి ఎగబడటం, దాంతోపాటు ఏదన్నా తీసుకెళ్తున్న సమయంలో కూడా ఎగబడుతున్నాయి. ఎట్లా కరిసింది? వీధి కుక్క పిల్లగాడు అప్పుడే తెరిచి గేట్ నుంచి ఆడుకుందాం బయటకు వచ్చాడు. వాళ్ళ అమ్మ లోనికి వెళ్ళింది, అప్పుడు కేకేస్తూనే ఉంది, వచ్చి లాగేస్తూనే ఉంది. అప్పటికి విడిపోయింది, పచ్చడి పట్టుకుంది, తర్వాత ఇటు బట్టి పీకింది. వచ్చి వదిలించే లోపల అది అందరూ వచ్చి గొడవ వచ్చేది వెళ్ళిపోయింది. ఒకటే కుక్క. మా ఊరు ఇంకా 2-3 అట్లా 2-3 సార్లు జరుగుతూనే ఉంది. అట్లా ఇంతకుముందు వేరే వాళ్ళని కలిసినాయా? ఇప్పుడుగా 5-6 కలిసిన ఊర్లో, మా ఊర్లోనే, అనపడపల్లిలోనే. మరి ఎందుకు చర్యలు తీసుకోరా? చెప్తున్నారు కుక్కల వల్ల ఏం చర్యలు తీసుకుంటారు వాళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళకి అక్కడ ఎంఆర్ఓ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అక్కడ మీడియాలో కూడా వచ్చింది, వాళ్ళు చర్యలు తీసుకుంటా అని చెప్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ఇప్పుడు బాబు కొంచెం సీరియస్గా. మంది కుక్కల్ని బాగా ప్రేమిస్తుంటారు. కుక్కల్ని ఏమనొద్దు, వాటిని కొట్టొద్దు, వాటి విషయంలో ఫుడ్ పెట్టాలంటుంటారు. వాళ్ళకి ఏం మెసేజ్, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పేది కదా, అది వాళ్ళ ఇష్టం, అది ఎవరి ఇష్టం. కుక్క కరిసింది కదా, పరిస్థితి అట్లా ఉంది. ఎట్లా మన జాగ్రత్తలో మనం ఉండాలి పిల్లగాళ్ళ దగ్గర. బాగా భయపెడుతుంటాయా వీధిలో నడుస్తున్న సమయంలో, స్కూల్కి వెళ్తున్న సమయంలో? భయపడతా ఎగబడుతుంటాయి, బండ్లు ఏమంటే ఉరుకుతుంటాయి, బండి మీద పోయేటోళ్ళని కింద పడేస్తుంటాయి.
నైట్ టైం అయితే మరి ఘోరంగా ఉంటుంది అట్లా. బాగా నైట్ అయితే ఒక 10 కుక్కలు గుమ్మిగూడి మనుషులు నడవని ఇటు ఒక్కలైతే కథమే. అట్లా చేస్తాయి, భయంకరంగా ఉన్నాయి, చాలా పెరిగినాయి కుక్కలు. అంతేనా? ఒకప్పటికి బాగా పెరిగినాయి, వాటి సంఖ్య ఎక్కువైంది. ఓకే, వాటిని ఎట్లా చేస్తే బాగుంటుంది మరి? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అట్లాంటివి చేయాలా? ఇంజక్షన్ వేయాలి, గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఇంజక్షన్లు ఉంటాయి చేసుకోవాలి. చూడొచ్చు పాపం ఈ బాబు, చూడొచ్చు ఎట్లా కలిసింది నాన్న నీ కుక్క. ఏం పేరు నీ పేరు? నువ్వు చెప్పవా? ఓకే, ఎట్లా కలిసిందట? ఇంటి ముందులో ఆడుకుంటున్నా, స్కూల్కి వెళ్దామని బయలుదేరాడు, ఇంటి ముందులోకి వచ్చాడు, సడన్గా వచ్చి కుక్క అటాక్ చేసింది. వీధి కుక్కే. వాళ్ళమ్మ టయానికి ఉంది, లేకపోతే ఇంకా సీరియస్ అయ్యేది. లేదంటే ఇంకా ఎగబడి కరిసే. అవును, మా ఊర్లో ఇట్లా జరిగి ఇదే ఏజ్ వాళ్ళు ఒక 2 డెత్ అయ్యారు. ఆ భయంతో మేము ఎక్కడికి వచ్చాం. వ్యాక్సినేషన్ ఏమైనా శరీరంలోకి ఏమైనా ప్రాబ్లం ఉందా ఏదైనా చెకప్ చేసుకుందాం వచ్చినాం. వాళ్ళు అట్లా డెత్ అయ్యారు కదా, ఈయనకి ఏమైనా పరిస్థితి బాగలేదా అయితే చనిపోయారా? అవునవును, కుక్క కరిసే చనిపోయారు. 2 పిల్లగాళ్ళు కుక్క కరిసే చనిపోయారు. అన్నపరెడ్డిపల్లి, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఆ భయంతో ఎంత దూరం వచ్చాము. ముందు జాగ్రత్త, మా పిల్లగాళ్ళకి ఏమైనా అయితే భయం వేసి అట్లా. ఓకే ఓకే, చూసారా ఎంత కుక్కలు. మీకు ఎక్కడ కరిసింది? నాకు ఇక్కడ కాలు కరిసిందండి. ఇప్పుడు ఈ వీధి కుక్కలు బాగా భయం పెడుతున్నాయి, అంటే బయటికి వెళ్తే ఏదైనా కవర్లో తీసుకెళ్తుంటే ఎగబడుతున్నాయి. అట్లా ఎగబడుతున్నాయి. ఎన్నిసార్లు మున్సిపల్ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. ఎప్పుడోసారి నెలకోసారి ఎప్పుడోసారి వస్తారు, అట్లా పట్టుకపోతున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు, మళ్ళీ వస్తున్నాయి. వాళ్ళు ఏం వ్యాక్సిన్ తీసుకుంటున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. కొన్ని వాటికి ఇంజక్షన్ ఇస్తున్నారు, ఇంజక్షన్ ఇచ్చినట్టు ఏం కరవ కూడా అవి. అది ఈ గల్లీలో బయట కుక్కలు అవతల గల్లీలో వదిలిపెట్టి పోతున్నాడు కదా, అదే వదులుతున్నారు. అట్లా వదులుతున్నారు. వదిలితే చెప్పినా వాళ్ళకు చెప్తే కూడా వాళ్ళు ఏం పట్టించుకుంటారు, వాళ్ళు ఏమన్నారు, ఏం మాట్లాడరు చేయరు. అవి అంతేలా ఏం కరవ అని అంటున్నారు. ఇక దానికోసం ఇంకా మేము ఏం చేయలేము అనుకోని ఇంకా సపోర్ట్ చేయకుండా ఉన్నాం. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే బాగుంటుందా? మంచి ఉంటుంది సార్, అది బెస్ట్. అది లేకుంటే అట్లా తీసుకుపోయి ఎక్కడైనా అడవిలో తిరిగినా చంపేయాలి, అది బెస్ట్. చంపేదంటారు వాళ్ళు, చంపేదంటారు. మళ్ళీ ఇట్లా కరిస్తే మళ్ళీ ఎవరికి నష్టం? మాకే నష్టం కదా. వాళ్ళు మంచిగా సీట్లో కూర్చుంటారు, వాళ్ళకి ఏ బాధ ఉండదు, కానీ మాకు బాధ ఉంటుంది కదా, అది మేము అనేది. దీనికోసం మేము బాధపడుతున్నాము. ఫుడ్ పెట్టాలా ఏమన్నది అంటారు వాళ్ళు. ఫుడ్ పెట్టదంటే ఎక్కడి నుంచి పెడతారు? అది గవర్నమెంట్ చూసుకోవాలి, అది గవర్నమెంట్ పెంచాలా, గవర్నమెంట్ చూసుకోవాలి, గవర్నమెంట్ బంధించాలి. అట్లని బంధించి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వదిలేస్తారు కదా, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుండ్రు. అది చాలా ప్రాబ్లం పబ్లిక్కి. కుక్కలు అయినా ఏ జంతువులైనా మనము ప్రేమించి మనకు సేఫ్ సైడ్గా ఉన్నంత వరకే మనకి ఇష్టంగా ఉండాలి, వాటిని మనం సహించగలం. వన్స్ అవి మనకి అపాయకారంగా తయారైనవి, మనం ఈవెన్ బతకడానికి కూడా అవి డేంజర్గా మనకు పరిణమించినాయి అన్నప్పుడు అవి కుక్కలైతేనేమి నేను అనకూడదు. ఇంకా ఎవరైనా ఇప్పుడు కడుపున పుట్టిన పిల్లలైనా కూడా వాళ్ళకి అగెనెస్ట్ అయినరనుకోండి, ఏం చేస్తాం, అవతల వాళ్ళని చంపేయడమే అదే మార్గం ఉంటుంది. అయితే గత 10-15 ఏళ్ల క్రితం ఇట్లా పరిస్థితి లేదు. కుక్కలు ఇంత బయట ఎగబడి తిరగడము, అందరి మీదకి ఎగబడము, ఇన్ని కుక్క కాట్లు అవి లేవు. బట్ వాటి మైండ్ సెట్లో కూడా ఏమైనా చేంజ్ వచ్చినట్టుంది, యానిమల్స్ మైండ్ సెట్లో. ఇప్పుడు ఒకటేంటంటే కుక్కలన్నిటికీ వ్యాక్సినేషన్ చేసి అవి కరిచినా కూడా మనకి ఇట్లాంటి సూదులు తీసుకునే అవకాశం లేకుండా అదొకటి చేయొచ్చు. కుటుంబ నియంత్రణ అంటారా, అది ఎక్కడ అది అయితలేదు. అది ఇంకా వేరే ఈ సామాజిక వాళ్ళు అంటారా, కుక్కల్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ గోల్ అంటారా, అది సార్ అన్నట్టు వాళ్ళు కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కరిస్తే వాళ్ళకి ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను కూడా మా ఇంట్లో కుక్క అట్లా ఉంది, నాకు గరిచిన కుక్క ఇప్పుడు మా బంధువుల ఇంట్లోదే. వాళ్ళ ప్రేమ బాగా. అప్పటికి మేము అంటూనే ఉంది, దాన్ని రూమ్లో పెట్టండి అంటే పెట్టకుండా ఏం కాదు అనేది ఎగబడే కరిచేవనని. ఒకవైపు వీధి కుక్కలను చంపడం అన్యాయం అంటున్న జంతు ప్రేమికులు, మరోవైపు కుక్కల దాడులతో భయపడుతున్న ప్రజలు. ఈ సమస్యకు సరైన పరిష్కారం కనుగొనకపోతే మానవులు, జంతువులు రెండూ నష్టపోతాయని అంటున్నారు. అనేక సంస్థలు ఇప్పటికే వీధి కుక్కలకి టీకాలు వేస్తూ ఆహారం పెడుతూ వాటిని సంరక్షిస్తున్నాయి. వారి ప్రకారం కుక్కలు దాడి చేయడానికి ప్రధాన కారణం ఆకలి, భయం. అందుకే వాటిని మానవత్వంతో చూసుకోవాలి తప్ప శత్రువుల్లా చూడొద్దని చెబుతున్నారు. I'm Ritu Kumar and I want to request Chief Minister of Delhi
रेखा गुप्ता जी, मैं आपसे एक रिक्वेस्ट कर रही हूँ और आपको शायद याद होगा कुछ टाइम पहले आपने पीतमपुरा में एक महोत्सव किया था तीज को लेके और आप 3,000 से 5,000 लेडीज़ के साथ वहाँ हाय आई एम ऋतु कुमार నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి బేగంపేట్ ఐఎమ్ అ street dog feeder. So it has been 7 years I am feeding all the strays in my locality. So after coming across this जो भी ऑर्डर पास किया है तो मैं अपनी सीएम दिल्ली की जो रेखा गुप्ता जी है उनसे एक रिक्वेस्ट करना चाहती हूँ कि आपने कुछ टाइम पहले एक तीज महोत्सव किया था कुछ दिन पहले कुछ लेडीज़ के साथ 3,000 से 5,000 लेडीज़ थी उनके साथ और उसमें एक गाना है जश्न नारी उस पर आपने जो है काफ़ी जोश दिखाया था आप बहुत झूमी थी आपके सारे जो भी लोग वहाँ पे मौजूद थे वो भी बहुत एंजॉय कर रहे थे उस गाने को बट मैं एक चीज़ आपको बोलना चाह रही हूँ वो जश्न नारी जो सॉन्ग है वो एक नारी के बारे में है एक नारी शक्ति के बारे में विमेन एम्पावरमेंट के बारे में है और हम देवियाँ होती है मतलब नारी देवी होती है माँ का स्वरूप होती है तो आपने एक माँ अपने बच्चे पे जुल्म नहीं कर सकती तो आपने कैसे इस चीज़ को एक्सेप्ट कर लिया ये हमारे बच्चे हैं ये सारे जो भी आप ये जो डॉग करके जो बोल रहे हैं ना वो हमारे सारे बच्चे हैं एक माँ बच्चों पे जुल्म नहीं कर सकती तो मैं आपसे एक रिक्वेस्ट कर रही हूँ कि प्लीज़ आप इस चीज़ को रिवर्स कीजिए और आप कुछ ऐसा ऑर्डर पास कीजिए जिसकी वजह से ये जो आप रेबीज़ की बात कर रहे हो सब कुछ हो रहा है वैक्सीनेशन हो जाए स्टरलाइजेशन हो जाए और लोग इनको अडॉप्ट करें इंडीज़ भी बहुत हर डॉग ब्यूटीफुल होता है तो प्लीज़ आपसे रिक्वेस्ट है हाथ जोड़ के विनती है इस चीज़ को यहीं ख़त्म करें ये डिवाइड एंड रूल का जो आप कर रहे हो ना वो अच्छी चीज़ नहीं है उसको ख़त्म करें भाईचारा लाएं एंड प्लीज़ मेक श्योर इसको रिवर्स करके सभी को खुश रखें और आप भी खुश रहें जय हिंद మనం స్కూళ్ళల్లో ఫ్రీడమ్ మూవ్మెంట్ నా పేరు రంజని అండి ఓకే సో స్టార్ట్ చేద్దాం నా పేరు రంజని అండి మనం చదువుకున్నప్పుడు అహింస గురించి చాలా విన్నాము మన కోర్ వాల్యూ భారతదేశంలో చాలామంది వెజిటేరియన్స్ ఉన్నారు అహింస అనేది విని పెరిగాము అలాంటప్పుడు ఇంత హింసాత్మకమైన డిసిషను ఎలా కోర్టు తీసుకుందో మాకు అర్థం కావట్లేదు జస్టిస్ సిస్టమ్ మీద మాకు ఇంకా ఎలా నమ్మకం ఉంటుంది ఇలాంటి డిసిషన్ తీసుకున్న తర్వాత ప్రజారాజ్యం ఎలా అవుతుంది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది మైనారిటీ వాయిస్లెస్ వాటిని మైనారిటీగా ఉన్నారు కదా అని యానిమల్ లవర్స్ని సైడ్ లైన్ చేస్తే మేము కూడా చాలా ఎక్కువ నెంబర్లో ఉన్నాము ఇట్స్ నాట్ అ స్మాల్ నెంబర్ కాకపోతే హేటర్స్ ఎక్కువ ఉండొచ్చు కానీ మంచి ఎక్కడుంది కరెక్ట్ నిజం ఎవరు చెప్తున్నారు మంచి మనస్సు కరెక్ట్ థింగ్ ఎవరు చెప్తున్నారు అనేది ఆలోచించాలి ఓకే కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ చెప్తానండి మీకు మోదీ గారు కరోనా టైంలో ఒక వీడియో వచ్చిందండి అతను ఏం చెప్పారంటే మీరు అందరూ చక్కగా సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతున్నారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు వెరీ గుడ్ మీ చుట్టుపక్కల ఉన్న జీవుల్ని కూడా కొంచెం చూసుకోండి అని ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది యాక్చువల్లీ అది చెప్పిన మనిషి ఈ రోజున ఆయన కింద ఉన్న రేఖా గుప్తా గారు ఇలాంటి డెసిషన్ ఎలా ఇవ్వగలిసారు ఆయన ఎందుకు మూగగా కూర్చున్నారు ఎందుకు సపోర్ట్ చేయటం లేదు ఆయన వెజిటేరియను ఆయన మనం జీవహింస మహాపాపం అహింస పరమో ధర్మ ఇవన్నీ వింటూ వచ్చాము మన భారతదేశాన్ని లోకంలో దీనికోసం రెస్పెక్ట్ కూడా చేస్తారు అలాంటిది ఇలాంటి కర్కశమైన డెసిషన్ను ఎలా తీసుకున్నారు సుప్రీంకోర్టు వాళ్ళు డెఫినెట్లీ ఆ బెంచ్లో ఉన్న వాళ్ళు హేటర్స్ అండి ఎందుకంటే ఎవ్రీ వాక్ ఆఫ్ సొసైటీలో లాయర్స్ అవనివ్వండి పోలీస్ అవనివ్వండి గవర్నమెంట్ ఆఫీషియల్స్ అవ్వండి ప్రైవేట్ ఒక కంపెనీ ఎంప్లాయీస్ అవనివ్వండి ఒక రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో అంటే మన రెసిడెన్స్ అవనివ్వండి ఏదైనా అపార్ట్మెంట్లో అందులో హేటర్స్ కూడా ఉంటారు అన్ఫార్చునేట్లీ ఈ బెంచ్లో అలాంటి హేటర్స్ పడ్డారు వాళ్ళు ఇలాంటి డెసిషన్ ఇచ్చారు మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు ఇలాంటి డెసిషన్ తీసుకోరు అండ్ చాలామంది అనుకుంటున్నారు దట్ వీఆర్ అగేన్స్ట్ హ్యూమన్స్ అండ్ వీఆర్ ఓన్లీ ఫర్ డాగ్స్ అని దట్ వీఆర్ ఓకే విత్ ద డాగ్ బైట్స్ అని దట్ ఈస్ నాట్ ట్రూ వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ మాకు నొప్పి పెడుతుంది మా పిల్లల్ని మమ్మల్ని కరవాలని కూడా మేము అనుకోము కాకపోతే ద సొల్యూషన్ ప్రపోజ్ చేసింది యాక్చువల్గా పని చేస్తుందా లేదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది దీనిలో 15,000 కోట్లు ఖర్చు అవుతాయి ఇది ఇంప్లిమెంట్ చేయాలి అంటే అంత డబ్బు ఉంటే వేరే సమస్యలు లేవా ఇండియాలో సాల్వ్ చేయడానికి ప్రైమరీ ఎడ్యుకేషన్ లేదు వాటర్ లేదు ఎలక్ట్రిసిటీ లేదు హాస్పిటల్స్ లేవు అంత డబ్బు ఉంటే వాటికి పెట్టండి కుక్కల మీద ఎందుకు పడ్డారు అవి మూగజీవులని అవి ఆన్సర్ ఇవ్వలేదు అవి డిఫెండ్ చేసుకోలేవనా
అవి అవి బాత్రూమ్కి వెళ్తాయి, రోడ్డు మీద అసహ్యం వేస్తుంది. అంత చిన్న కారణం వల్ల మీరు మాత్రం చెత్త పడేయట్లేదా? ఏ రోడ్డు మీద చూసినా అంతంత గార్బేజ్ ఉంటుంది. అంతా కుక్కలే చేస్తున్నారా? కుక్కలు ఎంత హెల్ప్ఫుల్లో, ఏ సెక్యూరిటీ గార్డ్నైనా వాడు నిజం చెప్తే, భయపడకుండా నిజం చెప్తే వాడు హీ విల్ టెల్ ఎంత హెల్ప్ఫుల్లో డాగ్స్. వాళ్ళు పడుకుంటారు, మధ్యలో కొనుక్కు తీసినప్పుడు కూడా కుక్కలు వాళ్ళని అలర్ట్ చేస్తాయి ఏమైనా తప్పైతే. అది వాటి నైజం. అవి ఎప్పుడు కూడా రాంగ్గా కరవ్వు. అవి ముందే భయపడి ఉంటాయి చాలా. ఓకే, ఎందుకు కరుస్తున్నాయి అంటే ఎందుకు కరుస్తున్నాయని మనము ఆలోచించాలి. మనం ఫుడ్ పెడుతున్నామా? ఆకలితో అవి అలమటిస్తూ ఉన్నాయి. ఓకే, మనం పెట్టే వాళ్ళని పెట్టనివ్వము. దానివల్ల అవి కొంచెం అప్పుడప్పుడు తిండి కోసం పాపం చిన్నపిల్లల ఒక్కలు పట్టుకొని తిరిగితే వెనకాల పడవచ్చు. వాటిని ప్రేరేపించి మనం కాట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ నంబర్స్ ఇన్ఫ్లేటెడ్ నంబర్స్ అండి, డెఫినెట్లీ ఇన్ఫ్లేటెడ్ నంబర్స్. ఎందుకంటే మేము మాట్లాడుతున్న వాళ్ళు ఫీల్డ్లో లేరు, మేము ఫీల్డ్లో ఉన్నాం, మేము ఎక్కువ ఇంటరాక్ట్ చేస్తాం, మాకు వాటి మనస్తత్వం తెలుసు. అవి ఏం చేస్తాయి? కరుస్తాయి, మమ్మల్ని కరుస్తాయి కూడా. కానీ కరిచినప్పుడు చాలాసార్లు అది మేము చేసిన పని వల్లే అని మాకు తెలుసు, మేము ఒప్పుకుంటాం. ఓకే, వాటిని అనవసరంగా కొట్టి, వాటికి తిండి లేకుండా చేసి, వాటిని ఒక దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇంకో దగ్గరికి వదిలేసి అగ్రెసివ్ అవ్వవా? వాళ్ళ న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ నుంచి అవి వేరే దగ్గర వదిలేస్తే అవి అక్కడ వాళ్ళని కరుస్తాయి. సో ద ఓన్లీ ప్రూవెన్ సొల్యూషన్ టు దిస్ ఈజ్ WHO recommended approach: catch, neuter, vaccinate and release. న్యూటర్ అంటే స్టెరిలైజ్ అని కూడా అంటారు, అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్. ఈ డబ్బే వాళ్ళు, ఇంత డబ్బు కూడా అక్కర్లేదు, ఇందులో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ డబ్బు పెట్టినా సరే డిలిజెంట్గా ఇంప్లిమెంట్ చేస్తే యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాము 10 సంవత్సరాలు కాదు ఇంకా తక్కువలోనే ప్రతి ఒక్క డాగు ఆపరేషన్ అయిపోయి మరి పిల్లలు పుట్టకుండా అయిపోతాయి. అప్పుడు ఉన్న 8 సంవత్సరాలు ఉన్న యావరేజ్ బతుకుతుందండి వీధి కుక్క. 12 సంవత్సరాలు బతకదు. ఆ 8 సంవత్సరాలు పెడుతున్న వాళ్ళని పెట్టనిచ్చి, మీరు కూడా పెట్టాలి, అందరూ పెట్టాలి. పెట్టకపోతే ఓకే, మేము చూసుకుంటాం. పెడుతున్న వాళ్ళని పెట్టనియండి. అవి కడుపులో సమ్మగా తిని ఒక మూలను కూర్చొని ఉంటాయి. మీరు తిండి పెట్టద్దు, తిండి పెట్టడం వల్ల అవి వస్తున్నాయి, రెచ్చిపోతున్నాయి అంటే దట్ ఈస్ సెన్స్లెస్ అండి. దట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అవి ఉన్నాయని మేము పెడుతున్నాము అవి లేవు. కుక్కలు గడ్డి తిని బతకలేవండి, మనుషులు ఏం తింటారో అవే తింటాయి అవి. కాబట్టి అవి మనుషులతోనే 40,000 సంవత్సరాల నుంచి సహవాసం చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ మీడియా రిపోర్ట్లు అవి ఎందుకు వస్తున్నాయో, ఎవరు దీని వెనకాల ఉన్నారో మాకు అర్థం కావట్లేదు. నంబర్స్ మాత్రం కరెక్ట్ కాదు. ఒకసారి కుక్క కరుస్తే 5 సార్లు ఇంజెక్షన్ తీసుకోవాలి. 1కి 5 చూపిస్తున్నారు. తప్పుడు నంబర్లు జరగనివి కూడా చూపిస్తున్నారు. అండ్ వాటిని ప్రేరేపించి, వాటిని మభ్యపెట్టి, అవి కరిచేటట్టు చేసుకొని అవన్నీ మనం కన్సిడర్ చేయాలి కదా. మనం ఇఫ్ వీఆర్ కైండ్ టు దెమ్, వాటికి ముందే తెలుసండి 70% ఆఫ్ ద డాగ్ బైట్స్ హ్యాపెన్ ఫ్రమ్ పెట్ డాగ్స్, నాట్ ఫ్రమ్ స్ట్రే డాగ్స్. పెట్ డాగ్స్ ప్రొటెక్టెడ్గా ఉన్నాయి, వాళ్ళ ఓనర్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. కానీ స్ట్రే డాగ్స్కి ప్రొటెక్షన్ లేదు. ఓకే, కానీ వాటి మీద నిందంతా వేస్తున్నారు, ఎందుకంటే ఎవరు వాటికి మాట్లాడేవాళ్ళు లేరు. కానీ వాటికి ముందే భయం, అవి ఎవరినైనా కరుస్తే వాటి వెనకాల మనుషులు పడతారు, తంతారు, చంపుతారు అని వాటికి తెలుసు. అవి ముందే భయపడి ఉంటాయి. అలాంటప్పుడు మనం ఆలోచించాలి ఆ నంబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. డెఫినెట్లీ అవి ఫాల్స్ నంబర్స్, అవి ప్రూవ్ అయితే కానీ మేము ఒప్పుకోం. కొన్ని అంటే ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో అప్పుడు అంటే మనం మాట్లాడుకుంటామంటే ఇది ఎందుకు జరిగినాయి అంటే దాంట్లో హ్యూమన్ ఫ్యాక్టర్, హ్యూమన్ నెగ్లిజెన్స్ ఉంది. మరి సేమ్ మనం ఎందుకు జ్యుడిషియరీలో ఎందుకు కన్సిడర్ చేయము? జ్యుడిషియరీ అయితే మొత్తం హ్యూమన్ ఫ్యాక్టర్లోనే ఉంది. మరి వాళ్ళ డిసిషన్ కూడా తప్పు ఉండొచ్చు కదా. సో ఇది ఖచ్చితంగా రివ్యూ అవ్వాలి. జస్ట్ ఇద్దరు మనుషులు అసలు అయితే దే కెనాట్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ద కంట్రీ, ఇంత పెద్ద నేషన్ది. సో ఇక్కడ హ్యూమన్ ఫ్యాక్టర్, వాళ్ళ జడ్జ్మెంట్ కూడా తప్పు ఉండొచ్చు. ఇది ఖచ్చితంగా రివ్యూ అవ్వాలి. పెద్ద జ్యూరీ అంటే పెట్టి ఒక 20 మంది జ్యూరీ, లైక్ హౌ ఇట్ ఈస్ డన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా, యూరోపియన్ కంట్రీస్. సో ఇక్కడ కూడా అట్లాగే జరగాలి. ఒక 20 మందిని పిలిచి ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళు జ్యూరీగా ఉంటే అప్పుడు అంటే కరెక్ట్ డిసిజన్ అవుతుంది. సో జస్ట్ ఇద్దరు మనుషులు అంటే ఇలా డిసైడ్ చేయడానికి కరెక్ట్ కాదు ఈ డిసిజన్. నా పేరు కవిత అండి. ఇప్పుడు చూడండి, భూమిపైన పుట్టిన ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంది కదా మేడం. ఇప్పుడు ఒక్కడు రేప్ చేశాడని ఇప్పుడు అందరినీ మెన్స్ అందరిని తీసుకెళ్ళి వేస్తున్నారా? వేయట్లేదు. అలాగే మరి ఇప్పుడు ఒక్క డాగ్ బైట్ చేసింది అనేసి దాన్ని ఇవన్నిటిని తీసుకెళ్ళడం అన్యాయం కదా మేడం, చెప్పండి మీరు.
కాబట్టి వాటికి ఫుడ్ పెట్టి వాటికి మనం లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తే అవి కరవే మేడం. అసలు మనం లేనప్పుడు పిల్లలు రాళ్ళు తీసుకొని కొట్టడము అది చేస్తే వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు వాళ్ళపై అటాక్ చేయొచ్చు. ఓకే, ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంటుంది, భూమిపైన పుట్టింది. వాటికి స్టెరిలైజేషన్ చేసి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసి మళ్ళీ ఆ ప్లేస్లోనే లీవ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇంటికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఉండాలి. ప్రతి ఇంటికి ఒక కుక్కను పెంచుకుంటే అవి కూడా సేఫ్ ఉంటాయి కదా మేడం. ఒకప్పుడేమో చెత్తకుండా అవి ఉండే, అవి తిని ఏవో బ్రతికేవి. ఇప్పుడు అది కూడా లేదు కదా. వాటికి తిండి లేక నీళ్ళు లేక ఎలా బాధపడుతున్నాయి. మనం ఒక్క పూట తినకపోతేనే మనకి ఎలా ఉంటుంది మేడం. వాటికి పిచ్చి లేసి మెంటల్ లేసి అవి కొంచెం అలా చేయొచ్చు. అన్ని కుక్కల్ని అలా చేయడం అన్యాయం కదా మేడం. పాపం వాటికి కూడా బ్రతికే హక్కు ఉంటుంది కదా. ఎక్కడో షెల్టర్లో వేసి అది చాలా అన్యాయం కదా మేడం. వాళ్ళు న్యాయం చూపించాలి కదా మేడం, జస్టిస్ అందరూ. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. నేను ఎనిమల్ యాక్టివిస్ట్ హైదరాబాద్లో. నేనేమంటున్నానంటే ఒకటి ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే రేబీస్ అన్న కేసు అన్నారు కదా. లాస్ట్ 5 ఇయర్స్లో ఎన్ని రేబీస్ కేసెస్ అక్కడ మనకు నమోదయ్యాయి అదొకటి చూడండి. సెకండ్ ఒకటి నేను చెప్తానండి, కరుస్తున్నాయి అంటారు కదా. కరుస్తున్నాయంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటికి నెల నుంచి ఫుడ్ ఉండదు ఫస్ట్ థింగ్. సెకండ్ ఎండలో వానలో ఉంటాయి, అవి ఎండలో వానలో ఉంటాయి. ఇప్పుడు వాటికి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, పైగా ఎక్కడో పడుకుంటాయి ఎండలో వర్షంలో తడిసిపోతుంటాయి. మనం పైనుంచి దానికి కొడుతుంటారు. మనమైతే ఎలా రియాక్ట్ అవుతాం, కూల్గా ఉంటామా? జస్ట్ సేమ్ అంతే. వాటిని ఏమనకండి, అవి ఏమనవు, మీ జోలికి రావు. వీలైతే ఫుడ్ పెట్టండి సరిపోతుంది, అసలు బయట ఉండవు. వ్యాక్సినేషన్ ఈజ్ అ బెస్ట్ సొల్యూషన్ ఫర్ ర్యాబీస్. ఈ డాగ్స్ గురించి ఏంటంటే పిల్లల్ని కరుస్తున్నాయి అంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు. జనరల్గా మేము రోడ్ పైన వాక్ చేస్తుంటాం. మా ఫాదర్ నన్ను రోడ్ నుంచి లోపలికి పంపించి మా ఫాదర్ రోడ్ మీద నించుంటారు. ఎందుకు? ఈ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ. అంటే ఇప్పుడు రోడ్ పైన ఏదైనా వస్తుంది, నేనేమైనా బై మిస్టేక్ వెళ్తాను అని చెప్పి భయపడతారు. ఇప్పుడు జనరేషన్ పేరెంట్స్కి ఏంటంటే, నేను కూడా చూస్తుంటాను, నేను కూడా డ్రైవ్ చేస్తుంటాను, పిల్లల్ని ఇట్లా రోడ్ పైన వదిలేసి నడుస్తున్నారు. ఇప్పుడు నడుస్తుంది, దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి తెలియదు కదా, దానివల్ల దాని మీద రోడ్ మీదకి వచ్చేస్తారు, లేదా యాక్సిడెంట్ అవుతుంది. సేమ్ అలానే పిల్లల్ని వదిలేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. పిల్లల్ని వదిలేయడం వల్ల డాగ్స్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు కరెక్టే ఉంటారు, అవతల వాళ్ళు కరెక్ట్ ఉంటారు కదా. వాళ్ళు రాయలేయడం కానీ వేరే వాళ్ళు ఏమైనా చేయడం కానీ ఉండడం వల్ల వీళ్ళ మీద అటాక్ చేస్తాయి. ర్యాబీస్ వస్తుంది, అది ఇది అని చెప్పి అంటారు. జనరల్లీ అన్నీ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ర్యాబీస్ కోసం అని చెప్పి వ్యాక్సినేషన్ చేయించాలి, కానీ అన్ని షెల్టర్స్లోకి పంపిస్తాము, వాటి ఫ్రీడమ్ పోగొడతామనడం కరెక్ట్ కాదు. అలా ఇప్పుడు డాగ్స్ గురించి మాట్లాడుతున్నారు, కరెక్టే. ర్యాబీస్ వస్తుంది, అది వస్తుంది అని చెప్పి. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్కి కైట్స్ ఎగరేస్తారు కదా, అప్పుడు మాంజా వల్ల ఎన్ని బర్డ్స్ అసలు నేను చిన్న ఉన్నప్పుడు ఎన్ని బర్డ్స్ చూస్తుంది ఇక్కడ. ఇప్పుడు దానివల్ల ఎన్ని బర్డ్స్ చనిపోయాయి, దాని గురించి మాట్లాడరా? అది వద్దు మనకి, అవన్నీ వద్దు. డాగ్స్ ఉన్నాయి, అవి అడగవు కాబట్టి మనం ఎన్నైనా చేస్తాం. మన వల్ల నేచర్కి ఎంత డ్యామేజ్ అవుతుంది అవి అవసరం లేదు మనకి, అవి అస్సలు అవసరం లేదు, అవి అస్సలు పట్టించుకోము మనము. దానివల్ల మాంజాల వల్ల మనుషులకు కూడా అవుతుంది కదా, నెక్ కట్ అవ్వడం అలాంటివి అవుతున్నాయి కదా, అవి వద్దు మనకి. అట్లాంటివి అస్సలు వద్దు. మన వల్ల మనం ఎంత అసలు మనము వాటి ప్లేస్కి వచ్చి బతుకుతున్నాము, అవి మన ప్లేస్కి కాదు. మనం నాకు ఇప్పుడు ఇంత పెడితే ఇంత ప్లేస్ ఆక్యుపై అవుతుంది, నాకు ఇంత మొత్తం కావాలి, ఇంట్లో కూడా బతుకోవచ్చు కదా నేను. అలా మొత్తం ఆక్యుపై చేసి అన్ని యానిమల్స్ని అన్ని నేచర్ని ఖరాబ్ చేస్తా అంటే అవి వద్దు మనకి. అవి ఇట్లా అసలు మనం తీసుకోము. మనం ఎంత సెల్ఫిష్ అంటే మొత్తం మన వల్ల ప్రకృతికి నాశనం కావాలి, అన్నీ కావాలి, మనమే బతకాలి, అంత సెల్ఫిష్ మనము. ఇప్పుడు కుక్కలు తప్పు చేస్తాయి, కరెక్టే. మనుషులు కూడా తప్పు చేస్తారు కదా. చిన్నప్పటి నుంచి ఇంతున్నప్పటి నుంచి ఎవరు కరెక్ట్ పనులు చేసుకుంటే పెరగరు కదా. మన పేరెంట్స్ అట్లనే మనం కరెక్ట్ కొట్టో చేసో మనం కరెక్ట్ వే పంపిస్తారు. అట్లనే ఇప్పుడు డాగ్స్కి కూడా ఉంటుంది కదా ఆల్టర్నేట్ ఏదో ఒకటి. ఎవరు చూడరు కదా, 24 hours వాటిని ఎవరు కొడుతున్నారు, ఏం చేస్తున్నారు ఎవరు చూడరు కదా. అలా ఉంటుంది, వేస్ట్ అంతే, అసలు ఇంత కరెక్ట్ కాదు. అది చాలా తప్పుడు నిర్ణయం అండి సుప్రీంకోర్టు తీసుకుంది. ఇట్ ఈస్ ఇన్హ్యూమన్. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రీట్ డాగ్స్ అంటే అవి కూడా ఇక్కడే పుట్టి పెరిగాయి. దే ఆర్ ఆల్సో ఇండియన్స్, ఇండీ డాగ్. ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు ఏమని చెప్తున్నారు, విదేశీ వాటిని వదిలేయండి, స్వదేశీ అంటున్నారు. మరి మన స్వదేశీ డాగ్స్నే మనం చంపుకోవడం ఎంతవరకు కరెక్ట్? దీంతో ఏంటి, మనం విదేశీ కుక్కల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నామా? మహాత్మా గాంధీ ఏం చెప్పారు, ఒక దేశ ప్రగతి అనేది మనం మూగ జీవాల కోసం ఏం చేస్తున్నాము అనే దాంట్లో ఉంటుంది అని అన్నారు. మరి అది కూడా మనం వెనక పెట్టేశామా?
అన్నిటికి మించి ఒక స్ట్రీట్ డాగ్ ఏదైనా హాని చేస్తుంది అంటే మనం అసలు దానికి తిండి పెట్టకపోతే కోపం వస్తుంది. ఇప్పుడు స్నిక్కర్స్ యాడ్ వస్తుంది టీవీలో, దానిలో చూపిస్తారు ఆకలిస్తే కోపం వచ్చింది అని. మరి మనిషికే కోపం వస్తే నోరు లేని జీవానికి కూడా ఆకలిస్తే కోపం వస్తుంది. ఏదైనా ఒక కుక్కకి మీరు 10 రోజులు తిండి పెట్టి చూడండి, అది కరవదు. ఇంకొకటి ఏంటి అంటే మన మున్సిపల్ బాడీస్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ స్టెరిలైజ్ చేసి వ్యాక్సినేట్ చేసి తిరిగి వాటి లొకాలిటీలోనే వాటిని వదిలేయాలి. ఇలా చేస్తే ఒక 5-6 సంవత్సరాలు మనకి స్ట్రే డాగ్స్ అనే బాధ మీరు అనుకునే బాధ ఉండదు. అన్నిటికీ మించి ఇప్పుడు కరోనా తర్వాత ఎన్నో ఎన్జిఓస్ వచ్చినాయి, ఎంతో మాలాగా వాలంటీర్స్. నేను ఏ ఎన్జిఓ కాదు, మేమిద్దరం కామన్ పీపుల్. మేమే ఎన్నో డబ్బులు పెట్టి వ్యాక్సినేట్ చేస్తాం, స్టెరిలైజ్ చేస్తాము, డాగ్స్కి ఫీడ్ చేస్తాము. సో మాలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకొస్తే నెదర్లాండ్స్, జర్మనీ, ఈవెన్ అంత చిన్న దేశం నేపాల్, భూటాన్ లాంటి వాళ్ళు సాధించింది మన ఇండియా కూడా సాధించవచ్చు. అలానే రోజుకి 1000 మంది ఒక డాగ్ని అంటే డాగ్స్ని, ఎనిమల్స్ని హర్ట్ చేస్తారు. అది ఎవరు చెప్పరు, కానీ ఒక డాగ్ మాత్రం ఒక మనిషిని అంటే మాత్రం దాన్ని న్యూస్ చేస్తారు. ఇది తప్పు. అలానే మన దేశంలో రోజు 100 రేప్ కేసులు, యాక్సిడెంట్ వల్ల కేసులు, ఇవన్నీ మనిషికి బుద్ధి ఉండి జ్ఞానం ఉండే చేస్తున్నారు. అది మాత్రము నష్టం జరగలేదు సుప్రీంకోర్టుకి. మూగ జీవాలు మాత్రం చేసింది నష్టం అనిపిస్తుంది. సో ఇది తప్పు. సుప్రీంకోర్టు తన లాని మళ్ళీ సరిదిద్దుకోవాలి తను చెప్పింది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.